మా టాప్ డైరెక్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో గుడ్ ఈవినింగ్ ఆల్. చేసిన మీడియా మిత్రులకి, అలాగే నిర్మాత గారి బంధువులకి, ఆయన మిత్రులకి, సో ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు టీజర్ చూశాను, చాలా బాగుంది. మహేంద్రగిరి వారాహి డివోషన్ టచ్ ఉంటూ బాగా థ్రిల్లర్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని క్రాఫ్ట్స్ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. సో చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీ ఫీల్ వచ్చింది. డెఫినెట్గా థియేటర్లో ఇది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత గారు అండ్ మధు గారు, సో రంగమార్తన లాంటి ఫిలిం తీశారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీయండి. అలాగే ఈయనతో పాటు వెనక ఉన్న మా లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు అంటే నేను ఎస్విసి బ్యానర్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేశాను. సో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురు అంటే ఒక బ్రాండ్ ఒకప్పుడు. సో ఆయన మళ్ళీ బయటకు వచ్చి బిజినెస్ చూసుకుంటూ మళ్ళీ ప్రొడక్షన్ వైపు వస్తున్నారు ఇండివిజువల్గా. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నికల్ టీమ్కి కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. సో అనూప్ అంటే ఒక వెర్సటైల్ టాలెంట్, లవ్ స్టోరీస్ కానీ మ్యూజిక్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ అద్భుతంగా చేయగలరు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ అనూప్ గారు. అండ్ సూపర్, ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయండి. అలాగే డైరెక్టర్ సంతోష్ జాగర్ల పూడి, అతను కూడా పూడే. సో సంతోష్, ఆల్ ద బెస్ట్ సంతోష్. నీ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా సుబ్రహ్మణ్యపురం చూశాను, చాలా బాగుంది. అండ్ సుమంత్ గారితో మళ్ళీ నీ సెకండ్ ఫిలిం, సో మీది సక్సెస్ఫుల్ కాంబో అవ్వాలి, ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు, క్యారీ ఇట్. సో అలాగే మిగతా టీం అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. మా అన్న అలీ అన్న, సో లవ్ యూ టు సీ అన్న. అండ్ అలాగే రాజు గారు వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ రాజీవ్ గారు అండ్ కమల్ గారు అండ్ శ్రీనివాస్ గారు, మాట్లాడతాను మీ గురించి, ఇంకోటి ఉంది మాట్లాడాల్సింది. అలాగే యోగి గారు అండ్ నిత్య అండ్ నవీన గారు అండ్ గ్రేట్ యాక్ట్రెస్ మంజు భార్గవి గారు అండ్ మీనాక్షి. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన మా భాగ్యం ఐశ్వర్య రాజేష్ కూడా ఉంది ఈ సినిమాలో. సో చాలా స్పెషల్ రోల్ చేసినట్టుంది, ఏంటనేది నాకు ఐడియా రాలేదు సినిమా ట్రైలర్ చూస్తే. సో చాలా మంచి పాత్ర చేసినట్టుంది తనకి. సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఐశ్వర్య రాజేష్కి, ఆల్ ద బెస్ట్. అండ్ ద హీరో అండ్ సుమంత్ గారికి, సో ఆయన ఇందాక కనపడగానే సార్ అని పిలిచాను. నన్ను ఎందుకు సార్ అని పిలుస్తున్నావు అన్నారు. అండ్ సార్ అనే పిలుస్తాను, ఎందుకంటే నేను ఇంతప్పటి నుంచి చూసిన హీరో. ప్రేమ కథతో మొదలెడితే ఆయన అలాగే యంగ్గా ఉన్నారు. మేబీ ఆయనకి ఇబ్బంది ఏమో, బట్ సార్ సో రెస్పెక్ట్ మీకు. అండ్ అలాగే సుమంత్ గారు ఎన్నో మంచి ఫిలిం చేశారు. అండ్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే సో గ్రేట్ యాక్టర్, ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, చాలా సూపర్ రోల్ చేశారు. అండ్ నాకు ముఖ్యంగా సుమంత్ గారి సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా బాగా నచ్చింది. అండ్ మల్లిరావు కానీ అండ్ సుబ్రహ్మణ్యపురం కానీ అండ్ సీతారామం కానీ అండ్ వెరీ సెలెక్టివ్ అండ్ వెరీ చూజీగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తున్నారు సుమంత్ గారు. డెఫినెట్గా ఇది కూడా మంచి హిట్ కాబోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ వెంచర్స్. అండ్ అలాగే మా సుప్రియ గారు, సో మేము వారానికి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుకుంటూనే ఉంటాం. సుప్రియ గారు అండ్ వెరీ స్వీట్ పర్సన్ ఆవిడ. అండ్ ఆవిడ ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మిగతా వాళ్ళందరికీ విషెస్ చెప్తూ, చివరిగా ఇక్కడ 2-3 తప్పులు దొరలే కరెక్ట్ చేయాలి నేను, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఆయన మంచి యాక్టర్ అనగానే మీరు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. లేదు, ఫస్ట్ రండి శ్రీనివాస్ గారు రండి. ఫస్ట్ ఈయన మైక్ తీసుకునే ముందు ఒక మాట చెప్పా, తక్కువ మాట్లాడండి, అప్పుడే సినిమాలో వేషం నా సినిమాలో అన్న. తక్కువ మాట్లాడతానని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడారు, దానివల్ల వేషం కట్టు. అండ్ నిర్మాతను పట్టుకొని లక్ష్మణ్ గారిని పట్టుకొని శిరీష్ గారిని పిలిచారు. ఇక్కడ 2 ఉంది. ఒకటి ప్లస్ ఏంటంటే శిరీష్ గారు సినిమా ఇస్తారు, మైనస్ ఏంటంటే ఆయన సినిమా ఎవరు. అండ్ 3, నా సినిమాలు ఎన్ని యాక్ట్ చేశారు, నేను తీసింది 9, చేసింది 6, 3 చేయలే. మీరు F2 నుంచి జాయిన్ అయ్యారు, పటాస్ సుప్రీం రాజా దగ్గరట్లో మీరు లేరు. సో టెక్నికల్గా ఈరోజు ఈయన స్పీచ్ వల్ల నా సినిమాలో ఒకటి మీరు ఎలా కలుపుకుంటారు, మీ ఇష్టమే అంటే. సో దీనివల్ల మీకు ఒక వేషం పోయింది ఎలా అండి. అండ్ అలాగే అనూప్ గారు ఒక తప్పు దొరికిచ్చారు, ఆయన ముందుకు రండి. సో గౌతమ్ ఎస్ఎస్సి ఫిలింకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్, నేను అప్రెంటిస్ని. అప్రెంటిస్ అంటే లాస్ట్లో ఏడీని, ఆయన నన్ను సార్ అని పిలవటం ఏంటి చండాలంగా. సో బ్రదర్ అని పిలవండి, అనిల్ అని పిలవండి. ఇంకోటి రాజీవ్ గారు వెళ్ళిపోయారు, ఆయన సుమంత్ గారితో యాక్ట్ చేసిన ఫిల్మ్ చిన్నోడు, ఆయన ఏమో తమ్ముడు అని చెప్పారు. మేమేమో వీళ్ళేమో
సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుంటారు, మ్యూజిక్ వేస్తారు. తర్వాత ఇంతమంది ఉండి ఎవడు కరెక్ట్ చేయలేదని మమ్మల్ని తిడతారు. కాదు, సో అది కూడా నేను అది అనుకున్నా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అది. ఈయన యాక్ట్ చేసింది చిన్నోడు. అమ్మాయ ఇప్పుడు నేను హ్యాపీగా. సో వన్స్ అగైన్ నేను కూడా ఒక్కసారిగా కంగారు పడ్డా, నాకు తెలియని తమ్ముడు ఇంకొకటి ఉందా అని. మరి నువ్వు కరెక్ట్ చేయాలి కదా, మైక్ ఉంది కదా నీ చేతిలో. మా చేతిలో మైక్ లేదు. అండ్ ఈవిడ మైక్ తీసుకుని ఫ్లోలో నా మీద సినిమాలు వేషం పెట్టలేదని చెప్పింది. నువ్వు ఆ తర్వాత ఎటు పోయావు ఎవడికి తెలుసు. సినిమా జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒకసారి కనబడితే వాళ్ళే ఇస్తారు వేషం. సర్లే. సో అలా సైలెంట్గా నిల్చున్నారేంటి అనుకున్నా. సో తప్పులు వెతుక్కుంటూ ఉన్నారా? ఇప్పుడు కరెక్ట్ చేయాలి మరి. ఓకే, సో ఎలానో వచ్చారు, సందర్భం వచ్చింది. సో నెక్స్ట్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది చెప్పండి. అప్డేటా 18th. సరే, వారాహి అమ్మవారు వచ్చాం కాబట్టి June 18th సినిమా ఓపెనింగ్. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఓకే, కమింగ్. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ వన్స్ అగైన్. సో లవ్ యూ మై బాయ్. ఎస్, ఆయన సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ వస్తారు, హిట్ కొడతారు, రిపీట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎస్.